అనేక సార్లు విన్నాము. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తమ శిష్యులను పిలవడం, మరి పిలిచిన వెంటనే వారు మారు మాట్లాడకుండా ఏం చేసిండ్రు? సమాధానం చెప్పాలా? మీరు సమాధానం చెప్పుకుంటే కష్టం. ఏం చేసిండ్రు? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిండ్రు. ఇందాక మనం చదువుకున్నటువంటి విషయము అదే. ఆయన గలిలయ సముద్ర తీరంన వెలుచు ఉండగా, కొంచెం మైక్ తీసుకొని సహకరించండి రా, చదవండి. పేతురుడైన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులరా, దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో 30 సంవత్సరాలు ఆయన సాధారణమైనటువంటి జీవితం, అనగా తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. తనను మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యోసేపు మరియమ్మలకు విధేయుడై జీవించాడు. ఈ విధేయుడై జీవించిన కాలంలో ప్రియులరా గమనించండి, తాను ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తొలగిపోయినట్టుగా ఎక్కడ లేదు. ప్రియులరా గమనించండి, ఈయన ఈ 30 సంవత్సరాలు యవనస్తుడిగా ఉండి జీవించాడు కదా. ఈ నిండు యవన కాలంలో కూడా ప్రియులరా గమనించండి, ఏ పాపము కూడా ఆయన చేయల, ఏ దోషము కూడా ఆయన చేయల. ప్రియులరా గమనించండి, మనం అనుకుంటాం పాపములు చేయని వాడు ఎవరున్నారండి? దావీదు చెప్పిండు కదా. దావీదేమన్నాడు? పాపము లేని నీతిమంతుడు ఎవడూ లేడని దావీదు చెప్పిండు కదా. పాపం లేకుండా ఎలా బ్రతుకుతారు? మనిషి పాపం చేయకుండా బతుకుతామా? అసలు దాని జోలికి పోకుండా ఉండగలుగుతామా అని సింపుల్గానే ఇస్తాం కదా. కానీ అలా బ్రతికి చూపించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అలా బ్రతికి చూపించారు. ప్రియులారా గమనించండి, మొదటిగా ఆయన పాపము అంటనివ్వలేదు. రెండవది బాధ్యత కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు? తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. గత వారం మనం విన్నాం. దేని గురించి విన్నాము? చెప్పండి రా, దేని గురించి విన్నాం? పిల్లలు తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారు చెప్పే ప్రతి దాన్ని కూడా నడుచుకోవాలి. ప్రియులారా గమనించండి. అయితే ఈయన ఇప్పుడు ఎన్ని చెప్పా? ఈయనలో మొదటిగా పాపం అంటని ఎలా, రెండవది తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, మూడవది ఈ 30 సంవత్సరాలు అంటే తనకు ఊహ వచ్చిన నుంచి ఈ 12 సంవత్సరాలు మొదలుకుంటే 30 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా దేవుని తండ్రి అయిన దేవుని పరిచయకు తాను వెళ్ళినంత వరకు కూడా తను ఎక్కడ ఖాళీగా తిరగల. అర్థమైందన్నమాట. తాను ఖాళీగా తిరగల. ఏం చేసిండు మరి ఖాళీగా తిరగకుండగా? ఈయన ఎవరు కుమారుడు అన్నారు శాస్త్రులు పరిచయులు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఎవరు కుమారుడు? వడ్లవాని కుమారుడు కాదా అన్నారు. ప్రియులారు గమనించండి, ఈయన ఈ 12 సంవత్సరాలు మొదలు పెడితే ఈ 30 సంవత్సరాలు తండ్రి అయిన దేవుని పరిచర్యకు వచ్చినంత కాలము కూడా ఈ పని చేస్తూ తాను ఈ లోకములో గడిపిండు. సౌండ్ అంతా సౌండ్ వస్తుంది, క్లియర్ వస్తలే సౌండ్. ప్రియులారా గమనించండి, ఈ 18 సంవత్సరాలు ఏం చేసిండు? ఖాళీగా ఉన్నాడు ఆయన? ఖాళీగా ఉన్నాడా?
అసలు ఖాళీ లేడు. 12 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఆయన పని చేస్తూ కుటుంబాన్ని పోషించిండు. ఏమండి, పని చేస్తే ఏం చేసిండు? కుటుంబాన్ని పోషించిండు.